తోటకూర పప్పు. అమ్మవారికి కట్టిన శారీ కాబట్టి నవరత్నాలు ఇప్పుడేమొద్దు మొత్తం వేసేస్తావా? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈరోజు మార్నింగే కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. కొబ్బరి పచ్చడి చేస్తున్నాను దోశలోకి. ఎప్పుడు పల్లీ చట్నీయే కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పి దోశలోకి అలా చట్నీ అయితే చేశాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. 11:30 12 అవుతోంది టైం అయితే. ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. టెడ్డీ స్కూల్కి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి మునగాకు పౌడర్, కరివేపాకు మునగాకు కలిపి చేశాను కదా. అండ్ నెయ్యి. వేడివేడి అన్నంలో పొడి ఫస్ట్ ముద్దలో తింటే చాలా బాగుంటుంది. ఏదో టీవీ చూస్తూ లంచ్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్లో అయితే నాకు తోటకూర పప్పు అస్సలు నచ్చేది కాదనమాట. ఇక టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటి అని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు బాగా లైక్ చేస్తాను. అండ్ నాకు ఇష్టమైన వెల్లుల్లి కూడా ఎక్కువగా వేసుకుంటా అనమాట. హెల్త్కి చాలా మంచిది కదా, పోపులో అవి ఎక్కువ వేసుకుంటా అనమాట. అండ్ ఈ పౌడీ కూడా ఇది వరకు ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నాను. ఏవైతే హెల్త్కి మంచిదో అవన్నీ కూడా ఇష్టపడడం స్టార్ట్ చేశాను. భోంచేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈరోజైతే హాఫ్ డే స్కూల్ అండి. టెడీని పిక్ చేసుకుందామని వెళ్తున్నాను. పేరెంట్ పికప్పే ఉంది ఈరోజు. ఎండ విపరీతంగా ఉంది. టెడీని కూడా పిక్ చేసుకొని వస్తూ థర్స్డే ఫ్రైడే కోసం ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను. జ్యూస్ అయితే తీసుకొచ్చానండి. ఉంది, తీసుకో. మొత్తం వేసేస్తావా? మొన్నే ఫిల్ చేసి పెట్టాను. యాక్చువల్లీ ఐస్ యూజ్ చేయండి దీని లోపల, పర్వాలేదు. చాలే జ్యూస్ వేసి. స్ట్రా కావాలా నీది యూజ్ చేసుకుంటావా? ఓకే. టెడీ లేలా బ్యాంక్ అయితే వెళ్దాం అనేసి అంటుంది ఈవినింగ్. డెజర్ట్ షాప్ ట్రై చేద్దాం, కొత్తగా వచ్చిందట అన్నానగర్లో. వెళ్దాం అనుకుంటున్నాము. బాగుంటుంది అక్కడ. కేక్ తినకపోతే అలోలు అయిపోయింది. నా బర్త్డే రోజు కూడా ఓన్లీ 12 o'clockకి కేక్ కట్ చేశాను కదా, అప్పుడే అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏం కట్ చేయలేదు, ఊరు వెళ్ళిపోవాలి అని చెప్పి. అదనమాట మ్యాటర్. మస్క్ మిలన్ మాత్రమే తాగుతుంది టెడ్డీ. అండ్ నేను ఇక్కడ కొన్ని వెజ్జీస్ అంటే నాకు ఏవైతే నిండుకున్నాయో అవి తీసుకున్నా అనమాట. కాకరకాయలు అండ్ అలాగే పియర్స్, బనానా మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను. అవి కొంచెం పచ్చివే తెచ్చుకున్నా అనమాట. ఇక రైస్ అయితే పెట్టేశాను, కర్రీస్ ఉన్నాయి. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఆహా, వర్షం చూసారా? ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా, పిల్లలకి రైస్ అయితే పెట్టేశాను. తిన్న తర్వాత 1 hour పడుకోవాలి అనిపించి పడుకున్నాను. పడుకొని లేయడంతోనే విపరీతమైన వర్షము. బట్టలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసి సీలింగ్ డ్రైయర్కే వేస్తున్నాను అన్ని బట్టలు. ఓకేలే, అలా అయితే జల్లు కూడా ఏం పడదు అని చెప్పి కొంచెం సేపు బాల్కనీలో పెట్టుకొని కొంచెం సేపు అలా బాల్కనీలో ఎంజాయ్ చేసిన తర్వాత నేను తోటకూర పప్పు చేశానని చెప్పాను కదా, అందుకోసం నేను టమాటో, పచ్చిమిర్చి అండ్ ఒక 2-3 బెండకాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి టమాటో చట్నీ చేశాను. సూపర్ ఉంటుంది. టెడ్డీ పాప హోంవర్క్ చేసి కూర్చొని ఉందన్నమాట. సో ఏందా అయిపోయింది. నాకు జుట్టు కట్ చేస్తావా? ఇప్పుడేమొద్దు, నువ్వే చెప్తావు కట్ చేస్తావు అని. నేను 10th వరకు కట్ చేస్తానని చెప్పానండి. టెడ్డీకి బాగానే లెంత్ అయితే వస్తుంది హెయిర్. రీసెంట్గానే కట్ చేశాను. ఇప్పుడే తెలిసిపోయింది. 1-2 weeks బ్యాక్ కట్ చేసావా? ఇక్కడ వరకు వచ్చేసింది. 2 weeks అన్నాను చూడు, రికార్డింగ్లో ఉంటుంది. ఓకే, 2 weeksకి హెయిర్ పెరుగుతుందా? ఎంత పెరుగుద్ది మహా అంటే? నా జుట్టు చాలా తొందరగా పెరుగుద్ది. మా ఫన్నీ కన్వర్జేషన్ అలాగే ఉంటుంది.
ఇలా స్టవ్ మీద అయితే పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేద్దామని చెప్పి పెట్టాను కదా, అది కూడా అయిపోయింది. మిక్సీ పట్టాలి చల్లారిన తర్వాత. నెక్స్ట్ డే కోసం ఏంటంటే హెన్నా కలుపుకుందామని చెప్పి డికాషన్ వేడి చేస్తున్నానండి. ఈ డికాషన్లో ఏంటంటే నేను 2 లవంగాలు వేసుకుంటాను, 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటాను, టీ పొడి వేసి బాగా మరిగిస్తున్నాను. వీలైతే ఇక్కడే బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను హెన్నాలో, టీలో కాదు. బట్ ఈరోజు యాడ్ చేయలేదండి. అలోవెరా జెల్ అవి కలుపుదాం అనుకుంటున్నాను. జస్ట్ పెరుగు వేసేసి ఇలా టీ డికాషన్తో కలిపేశాను అనమాట. నైట్ అలా రెస్ట్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే థర్స్డే రోజు మార్నింగ్ వీడియో తీస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తాను కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సెస్ 6:30 కల్లా ప్రిపేర్ చేసి టేబుల్ మీద అయితే పెట్టేస్తాను. అందులో ఈరోజు చపాతీ పన్నీరు అడిగారనమాట లంచ్ బాక్సుల్లోకి. సో అది చేయాలంటే కొంచెం టైం టేకింగ్. చపాతీ పిండి నానబెట్టుకోవాలి అండ్ పన్నీర్ కర్రీ కూడా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, మిక్సీ పట్టుకోవడం, అవి చల్లారే వరకు వెయిట్ చేయడం అదంతా ఉంటుంది కాబట్టి టైం టేకింగ్. కొంచెం ఎర్లీగా లేచాను ఈరోజు. అలా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసిన తర్వాత హెన్నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైట్ కలుపుకున్న హెన్నాలో ఏంటంటే అలోవెరా జెల్ అలాగే ఉసిరికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి ఆ జ్యూస్ని కూడా ఇందులో కలిపేసుకొని హెన్నా పెట్టేసుకుంటాను. ఈరోజు కొంచెం ఎర్లీగానే పెట్టేసుకున్నానండి. పనులన్నీ ఎర్లీగా చేశాను. థర్స్డే రోజు కదా. ఇలా పూజ రూమ్లో పూజా సామాన్ అన్నీ కూడా వాష్ చేసుకోవడము, నీట్గా బొట్లు పెట్టుకోవడము ఆ పనులు ఉంటాయి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని చామంతి పూలు ఉన్నాయి. అవి అండ్ నేను నిన్న తెచ్చుకున్నాను వెనస్డే రోజు, థర్స్డే ఫ్రైడే కోసం అని చెప్పి. ఫ్రైడే రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాం కదా, అప్పుడే తెచ్చుకోవచ్చులే అనేసి అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ తీసుకున్న వ్లాగ్ అనమాట ఇదైతే. ధనుష్కి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ వీక్ నుంచి వెళ్తున్నాడు ధనుష్ కూడా. వాడు వచ్చేసరికి 5:45 అయిపోతుంది. బాగా టైర్డ్ అయ్యి వస్తున్నారు. టెడీ కూడా 5 అవుతుంది. సరే నేను మధ్యాహ్నమే 2 కర్రీస్ చేసి పెట్టేశాను అనుకోండి. నైట్ పిల్లలకి రైస్ అంటే పిల్లలు వచ్చే ముందుగా రైస్ పెట్టేస్తే సరిపోతుంది. వేడివేడిగా ఉంటే ఈవినింగ్ టైంలోనే తినేస్తారు. లేదు అంటే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్వీట్ పొటాటో ఉడకబెట్టి పెట్టేస్తాను. ముందు స్వీట్ పొటాటో తింటారు. వాళ్ళకు ట్యూషన్స్ చదువులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 7 వరకు అలా తినేస్తారు డిన్నర్. థర్స్డే రోజు అయితే చాలా పనులు ఉంటాయన్నమాట. పూజ రూమ్ క్లీనింగ్ అది చేసుకున్నాను. పూలు తీసుకొచ్చాను కదా, పెద్దగా ఫ్రెష్గా అనిపించట్లేదు, అంతగా బాగాలేవన్నమాట. రేపటికి అండ్ ఈ రోజు వరకే 2 రోజులకి తెచ్చుకున్నాను అనమాట. ఫ్రైడే కాబట్టి ఇక పూజ రూమ్ ఏమీ నేను క్లీన్ చేయను. ఈరోజే నీట్గా సర్దేసుకొని పప్పు కుందులకి అలాగే దేవుని ఫోటోలు అన్నిటికి కూడా బొట్లు పెట్టుకుంటాను కాబట్టి పూజ రూమ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ రోజు పెట్టిన పూలు మాత్రమే తీసేసి రేపు పూజ చేసుకుంటే సరిపోతుంది. బీడ్స్ అయితే వేసుకున్నాను. నవరత్నాలు బీడ్స్ హైదరాబాద్లో తీసుకున్నానండి. బీడ్స్ అయితే శారీ మీదకి ఇలా లాంగ్ బీడ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇదిగోండి ఇయర్ రింగ్స్. నాకు అనిపించింది ఇందులో గ్రీన్ ఉంటుంది కదా, ఇదిగోండి ఫస్ట్ గ్రీన్, ఇక్కడ లైట్ గ్రీన్ అంటే థిక్ గ్రీన్ ఉంది. థిక్ గ్రీన్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇలా రెడ్ కంటే కూడా బాగుంటాయి గ్రీన్ కలర్వి బ్యాంగిల్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా. బట్ రెడ్ కలర్ వచ్చిందనమాట. 1800 ఎంతో పడినట్టుందండి. 1 గ్రామ్ గోల్డ్లో అయితే తీసుకున్నాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, బట్ మీకు చూపించలేదు కదా, తీసుకున్నా అనమాట. ఇప్పుడైతే నైట్ డిన్నర్కి జొన్న రొట్టె చేయాలండి. అంతే, దాదాపు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినట్టే. బట్టలు అయితే ఆరిపోయాయి. బట్టలు తీసేసి ఫోల్డ్ చేయాలి. టైం అయితే 4 అవుతోంది. 5 o'clock అలా టెడ్డీ వచ్చేస్తుంది. ధనుష్ అయితే 5:45, 6:15 అలా వస్తాడు. ఈలోపు పిల్లలకి స్నాక్స్ కూడా చేసేయాలన్నమాట. డిన్నర్కి రైస్ కూడా వండేసాను. జస్ట్ ఇప్పుడే ఆపేసాను అనమాట స్టవ్. ఎందుకంటే ఎర్లీగా తినేస్తున్నారు కదా, నేనేమో జొన్న రొట్టె చేయాలి, కొంచెం టైం పడుతుంది కదా జొన్న రొట్టెలకి, అందుకని చెప్పి ఆ ఒక్కటే రెసిపీ ఆపేసాను. జొన్న రొట్టెలు మాత్రం ఆపేసి కర్రీస్ అయితే చేశాను.
కాకరకాయ పులుసు చేశాను, మజ్జిగ పులుసు 2 చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ పులుసు జొన్న రొట్టెల్లోకి. పచ్చళ్ళు కానీ లేకపోతే కర్రీస్, చికెన్ అలా బాగుంటాయి. బట్ ఈరోజు తింటాం కానీ బట్ నేను పూజ రూమ్ అది క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇక ఈరోజు ఏం తెప్పించను. పూజ లేని టైంలో మాత్రం థర్స్డే తింటాం కానీ ఇలా పూజ చేసుకున్న రోజైతే మాత్రం తెప్పించను. 4-5 డేస్ నుంచి జొన్న రొట్టెలే చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి. నేను ఎలాగో చేసుకుంటున్నానని చెప్పి మా వారు కూడా అడుగుతున్నారనమాట, నాకు కూడా చేసి ఇవ్వు అని చెప్పి. సో మా ఇద్దరికి జొన్న రొట్టెలు, పిల్లలకైతే రైసే పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్వీట్ పొటాటో అయితే ఉడకబెట్టాలి. ఈరోజు నేను కట్టుకున్న శారీ స్పెషల్ కూడా చెప్తానండి మీకు. కట్టుకున్న ఈ శారీ అయితే మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్లో అమ్ముతారు కదా, అమ్మవారికి చాలామంది భక్తులు తీసుకొస్తూ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో అండ్ ఎవ్రీ ఫ్రైడే, ట్యూస్డే రోజు అమ్మవారికి బట్టలు పెడతారు కదా, చాలామంది శారీస్ తీసుకెళ్తారు. ఆ శారీస్లో కట్టినవైతే అక్కడ ఉంచుతారు. ఆ శారీయే అనమాట ఇది. ఈరోజు ఎలాగో పూజ చేసుకున్నాను కదా, ఈ శారీ కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. నాకు సెంటిమెంటల్గా అసలు చాలా మంచి హ్యాపీనెస్ వస్తుంది అనమాట అక్కడ శారీస్ తీసుకుంటే. ఇదైతే మాత్రం 500 రూపీస్ అక్కడ అమ్ముతూ ఉన్నారని చెప్పి టెంపుల్లో తీసుకున్నాను. ఇలా నేను మీతో మాట్లాడక చాలా డేస్ అయిపోయిందని చెప్పి చాలాసేపు టైం ఉండింది నాకు పిల్లలు వచ్చేసరికి, అందుకే అలా మాట్లాడాను. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను కదా. సో జొన్న రొట్టెలు అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి రైస్, కర్రీస్ రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. ఈవినింగ్ పూజ కూడా చేసుకుంటానండి 6 o'clockకి. పూజ తర్వాత జొన్న రొట్టెలు చేస్తున్నాను. మీరు నేను వేసుకున్న బ్లాక్ బీట్ బ్రేస్లెట్ అడుగుతున్నారు కదా, నాకు అస్సలు గుర్తులేదు. నెక్స్ట్ వీడియోలో షూర్గా మీతో షేర్ చేసుకుంటాను ఎన్ని గ్రామ్స్ పడింది ఏంటి అని. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.